హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చికెన్ బిర్యానీ అండి. ఈ రెసిపీ అనేది చాలా హడావడితో చేస్తారండి. సింపుల్గా తక్కువ మసాలాతో మంచి టేస్ట్ వచ్చే విధంగా నేను చెప్పబోయే ప్రాసెస్లో చేసి చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 5-6 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. బిర్యానీకి కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ అయిన తరువాత మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. చికెన్ బిర్యానీ అనగానే మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి చాలా టైం పడుతుందండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందండి. కుక్కర్లో చేసామంటే తొందరగా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి వేపుకోవాలండి. అది కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు 5-6 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని మొత్తం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, 2-3 పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. టమోటా యాడ్ చేసిన తర్వాత సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా మగ్గించుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చక్కగా టమోటా కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అడుగు మాడకుండా కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి, చక్కగా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రపరచుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. మనకి చికెన్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి. అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మగ్గిన తరువాత మన టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఎక్కువ మసాలా అనేది యాడ్ చేయట్లేదండి. తక్కువ మసాలాతో తొందరగా అయిపోయే విధంగా చెప్తున్నానండి. చూడండి, చక్కగా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనకి కస్తూరి మేతి అనేది కాస్త యాడ్ చేసుకోవాలండి. మనం ఇందులో పుదీనాకు యాడ్ చేయట్లేదండి. కస్తూరి మేతి యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చప్పున యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఈ విధంగా వాటర్ మసులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలండి. మనం మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను ముందుగానే చెప్పానండి, తక్కువ మసాలాతో ఇంట్లో ఉన్న వాటితోనే మంచి టేస్ట్ వచ్చే విధంగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోగలమో చూపిస్తున్నానండి. నేను పుదీనాకు కూడా యాడ్ చేయలేదండి. కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు హాఫ్ భాగం అనేది రైస్ ఉడికిందండి. ఈ విధంగా ఉడికినప్పుడు మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీలో ఏ విధంగా అయితే నెయ్యి యాడ్ చేస్తామో అదే విధంగా ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టాలండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. కరెక్ట్గా రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసామంటే చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మనకి దమ్ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో ఈ ప్రాసెస్లో చేసే బిర్యానీ కూడా అదే టేస్ట్ ఉంటుందండి. గుమగుమలాడే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.